సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్ లో నేను శాంతి సభ నిర్వహిస్తున్నాను. దానికి 200 దేశాల్లో ఉన్న దాదాపు 10 లక్షల మంది కుటుంబాలు, చర్చెస్, మందిరాలు, మాస్కులు, సినగాగులు జాయిన్ అవుతున్నాయి. అనేక సార్లు చేసినట్టు, ఎందుకంటే ఇప్పుడే శాంతి చాలా ముఖ్యం. నిన్న కాక మొన్న గాజాలో 70 మందిని మరలా చంపేశారు. రష్యా యుక్రెయిన్ లో 30 లక్షల మందిని చంపేశారు. ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాన్, పాలస్తీన్ లో యుద్ధం పెరిగిపోతుంది. దాదాపు 56 యుద్ధాలు 197 దేశాలు మద్దతుతో జరుగుతున్నాయి. అందుకనే నిన్న వరకు టర్కీలో పీస్ మీటింగ్స్ జరిగాయి. ఎందుకంటే టర్కీ ప్రెసిడెంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని పిలిచారు, మద్దతు ఇచ్చారు. ఆ మిసైల్స్ మన దేశంలో పడ్డాయి. అది తప్పని తీవ్రంగా ఖండించాం. అలా చేసినందువల్ల మన దేశాల మధ్య యుద్ధాలు ఎక్కువ అవుతున్నాయని ఖండించడం జరిగింది. అందుకనే టర్కీకి 3 సార్లు వెళ్తుంటే 3 సార్లు సక్సెస్ అయింది. ఎవరు కాల్ చేశారో ఇండిగో ఎయిర్లైన్స్ కి. నన్ను ఆపారు ఇల్లీగల్ గా. ఆపగలిగారా? వెంటనే మరుసటి రోజే ఎమిరేట్స్ ఎయిర్లైన్ లో మేమందరం వెళ్ళాం. సమిట్ కంప్లీట్ చేసుకొని రాత్రే తిరిగి వచ్చాను. శాంతిని మనం సపోర్ట్ చేయాలి. ఈ రోజు ట్రంప్ ఏం చేస్తున్నారు? మన దేశాన్ని తిడుతున్నాడు. ఎందుకంటే ఖతార్, సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాగా 1 ట్రిలియన్ ఎంత అంటే మన దేశ జీడిపిలో 3వ వంతు 3 రోజుల్లో ఆయన యుద్ధ సామగ్రిని అమ్ముతున్నాడు. యుద్ధ సామగ్రిని అమ్మేవాళ్ళు యుద్ధాన్ని ఆపగలరా? నేను ఇండియా పాకిస్తాన్ వారిని ఆపానంటాడు. అందుకే అందరిని ఆయన చీ అన్నారు. ఆపింది దేవుడు ప్రజల ప్రార్థనల ద్వారా. టర్కీ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కి కాల్ చేసిన ద్వారా, అది కూడా నా ఒత్తిడితో. ఎందుకు? శాంతినే ప్రకటించాలి. అందుకే ఈ మధ్య నేను ఫోటోలు రిలీజ్ చేయట్లేదు. ఎవరితో మీటింగ్లు అయినా ఎవరి ఫోటోలు రిలీజ్ చేస్తే వాళ్ళకు ఒత్తిడులు అవుతున్నాయి. ఆ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లకి ఈ వార్ మాంగర్స్ కాల్ చేస్తున్నారు. అందుకనే మన ప్రధానమంత్రి మోదీ గారిని, ప్రతిపక్ష నాయకులందరినీ, ఆల్ 25 మేజర్ పొలిటికల్ పార్టీస్ ని ప్లీజ్ అనౌన్స్ అండ్ అబ్జర్వ్ నెక్స్ట్ సాటర్డే May 24th from 6 PM to Sunday 6 PM చర్చెస్ లో, మాస్క్ లో, మందిరాల్లో, సినగాగ్స్ లో, గుడిల్లో, చివరికి మీ ఇళ్లలో కూడా 10 మంది, బైబిల్లో మాట ఉంది, ఎక్కడ 2-3 కూడి ప్రార్థిస్తే అక్కడ దేవుడు నేను ఉంటానని. కనుక ప్రతి ఒక్కరు, ఈ మీడియా ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు, శాంతి కావాలన్నవారు, యుద్ధాలు మాకు వద్దు అన్నవారు, శనివారం సాయంత్రం 6 గంటలకు మన గౌరవ ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారిని కూడా ముఖ్య అతిథిగా శనివారం May 24న మేము ఆహ్వానిస్తున్నాం. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, ఇది రిలీజియస్ మీటింగ్ కాదు, ఇంటర్ రిలీజియస్. ప్రతి ఒక్కరూ ప్రార్థించే దినం, శాంతిని కోరే దినం. Therefore, we welcome you all for May 24th Global Peace Summit. చూడండి ఎంత ఓపెన్ గా ఖతార్ అమీర్ అమెరికన్ ప్రెసిడెంట్ కి ఇది బ్రైబ్ అనాలా, లంచం అనాలా, ఏమనాలి? $400 మిలియన్ ఏరోప్లేన్ అంటే, బాబు నువ్వు వెళ్ళు, కొత్త ఏరోప్లేన్ లో వెళ్ళు, కొత్తగా యుద్ధాలు చెయ్యు. వాట్ ఈస్ దిస్? ఓపెన్లీ taking bribe. I am shocked to see Qatar Emir giving a $400 million brand new plane to American president to wage more wars. Is it? Pakkani, neighbor Palestine is suffering. How much money you are giving? Why you can't give that $400 million or $4 billion? Qatar is investing $250 billion buying American goods and weapons and mass destruction. Saudi and UAE is buying $1 trillion weapons of mass destruction, but they won't give $1 million or $1 billion to Palestine or the poor countries and refugees in Syria. Immediately, my good friend Trump should return that $400 million plane
to Qatar and say, I will not be braved, America is not for sale, immediately it should be rejected and we need support for that, for peace. Thank you very much. యుద్ధం దేవుడు ఆపాడు, మన ద్వారా ఆపాడు, ప్రజల ప్రార్థనల ద్వారా ఆపాడు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ట్రంప్ వైస్ ప్రెసిడెంటే సీజ్ ఫైర్కి ముందు ఏమన్నాడో ఫాక్స్ న్యూస్లో చూడండి. మేము ఇండియా పాకిస్తాన్ యుద్ధం మధ్యకి చేరము, మేము దూరము అన్నారు. దానికి నేనే అప్సెట్ అయ్యి ట్రంప్ లీడర్స్తో నేను పుష్ చేసినప్పటికీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలే. యుద్ధం ఆగిపోయిన తర్వాత నేనే యుద్ధాన్ని ఆపాను, రాత్రి నేనే మాట్లాడాను. ఒక ప్రెసిడెంట్గా ఇలాంటి అబద్ధాలు చెప్తుంటే ప్రజలు సహిస్తారా? అందుకనే మోదీ గారు మౌనంగా ఉన్నారు. కానీ ఆయన నోరిపితే ఇంకా ట్రంప్ పరువు పోద్ది, ఎందుకు గొడవ అని. కానీ నేను నోరిప్పడానికి సిద్ధంగా ఉన్నాను, సత్యాన్ని చెప్పడానికి ఎప్పుడు ముందు అడిగేస్తున్నాను. నేను అందరితోని మాట్లాడాను, పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడాను, ఇండియన్ లీడర్స్తో మాట్లాడాను. ఇప్పుడే అరగంట క్రిందట ఇండియన్ లీడర్స్ని కలిశాను. అన్నిటికంటే ముఖ్యం టర్కీ ప్రెసిడెంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి మద్దతు ఇచ్చారో టర్కీలో, ఎవరి మాట అయితే పాకిస్తాన్ వింటాదో, ఎవరైతే పాకిస్తాన్కి షిప్లు పంపించి మిసైల్స్ పంపించి మన దేశాన్ని అటాక్ చేశారో వాళ్ళే శాంతి దూతలు అయ్యారు. అందుకనే ఈ విషయం ఎక్స్పోజ్ అయిందని లాస్ట్ మినిట్ ట్రంప్ పుటిన్ నిన్న అంకరా టర్కీ వెళ్ళాలి, వారు క్యాన్సిల్ చేశారు. యుద్ధాలు కోరినోళ్ళు శాంతిని ప్రమోట్ చేయగలరా? ముందు యుద్ధ సామగ్రిని అమ్మడం ఆపండి. ఆ సామగ్రి ద్వారా కోట్ల మంది చనిపోతున్నారా లేదా? ఈరోజు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏ వెపన్స్ వాడుతున్నారు? అమెరికన్ వెపన్స్ వాడలేదా? రష్యన్స్ వెపన్ వాడలేదా? తద్వారా 30 లక్షల మంది చనిపోలేదా? అరే, ఒకవైపు యుద్ధ సామగ్రిలు అమ్మడానికి ట్రంప్ టూర్ చేస్తుంటే మిత్రుడని విడిచిపెడితే ఎప్పుడు ఆపుతాడు? సామధాన భేదం ఆ మూడు అయిపోయి ట్రంప్ వినలేదు. బిజినెస్ ఈజ్ బిజినెస్ యూజువల్ అంటున్నాడు. కనుక నేను ఓపెన్గా ప్రెస్ ద్వారా ఆయనకి హెచ్చరిస్తున్నాను, శాంతిని కోరుకండి, యుద్ధాలు వద్దు. ఎందుకంటే అమెరికాకి ఇప్పటికే 35 ట్రిలియన్లు. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయి 112 రోజులు అయింది. ఒక యుద్ధమైనా ఆపాడా? రష్యా యుక్రెయిన్ యుద్ధం గంటలో ఆపేస్తానన్నాడు. 112 రోజులైంది. ఎందుకు రష్యన్ ప్రెసిడెంట్ ఆయన కలడం లేదు? యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఆయన ఎందుకు ఇన్సల్ట్ చేశాడు? నేను చెప్తున్న సత్యాలా కాదా? మీడియా ద్వారా మీరు చూస్తున్నారా లేదా? కరేజియస్ మీడియా రిపోర్టర్స్ అండ్ ఓనర్స్ రిపోర్ట్ పీస్, ప్రమోట్ పీస్, సపోర్ట్ పీస్, సేవ్ ద నేషన్ అండ్ సేవ్ ద వరల్డ్. ట్రేడ్ డీల్ అన్నది ట్రంప్ ఏమన్నాడు? అందరూ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మేము ట్రేడ్ ని ప్రమోట్ చేస్తామన్నాడు. ఒక్క ట్రేడ్ అయినా సక్సెస్ అయ్యాడా? 200 దేశాల్లో. అక్కడ కెనడా మొట్టికాయలు పెట్టింది, కిందన మెక్సికో మొట్టికాయలు పెట్టింది, యూరప్ 50 దేశాలు మొట్టికాయలు పెట్టారు, నేటో 30 దేశాలు, ముస్లిం 54 కంట్రీస్, 22 అరబ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ మన ఇండియా, చైనా అయితే డోంట్ కేర్ అన్నారు. ఓన్లీ సెల్లింగ్ వర్డ్స్, selling talk is cheaper but not selling peace. Blessed are the peacemakers. ట్రంప్ మనసు మారాలి, ట్రంప్ రక్షణ పొందాలి, యేసు ప్రభువును ఫాలో అవ్వాలి. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ అన్నది ఆయనకు అర్థం చేసుకోవాలి. యుద్ధ సామగ్రిని అమ్మడం ఆపాలి, యుద్ధ సామగ్రిని తయారు చేయడం ఆపాలన్నదే 44 సంవత్సరాలుగా నేను ప్రమోట్ చేస్తుంది. అందుకే నా ఏరోప్లేన్లు గ్రౌండ్ చేశారు, నా మనీని సీజ్ చేశారు, నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు, నాతో ఉన్నవారిని అనేక మందిని లేపేశారు. కానీ శాంతిని లేపేలేరు. ఎండ్ ఆఫ్ ద డే శాంతే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. మన దేశమే గెలాలని కోరుకుంటున్నాను. మన నాయకులందరూ దీనికి సపోర్ట్ చేయాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పీపుల్ వన్ మోర్ టైమ్, ఆల్ పొలిటికల్ పార్టీస్ కమ్ టుగెదర్ ఇన్ దిస్. Don't hold press meets criticizing Prime Minister government. This is not the time. This is the time to support our military, our jawans, our leaders, and I thank all parties to come together. I request to promote peace. When the time comes, I will also stand against the weak leaders of this country. But this is the time for united front
all religious leaders like we are here, Hindu, Muslim, Christian, Buddhist. Same way, all political leaders must learn to come together. I am urging Rahul Gandhi ji also. This is not the time to criticize our government or our leaders. This is the time to show the world India is united. We will face anybody in the world. And thank you.